రెవెన్యూ సదస్సులను కావలి నియోజకవర్గ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో రెవెన్యూ సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2018-24 సంవత్సరాల మధ్య వైసీపీ ప్రభుత్వంలో భూదోపిడీ జరిగిందని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కారమే లక్ష్యంగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు వివరించారు. జాబితాలను అందుబాటులో ఉంచుతారు. 2019 ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. సంక్రాంతిలోపు రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్జీ ఇచ్చిన 45 రోజుల్లోపే సమస్య పరిష్కరించబడుతుందని ఆయన వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రైతుల నుంచి అర్జీలు సేకరించి అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పండుగ డిసెంబర్ 6తో స్టార్ట్ అయింది. రాబోయేది నూతన సంవత్సరం, రాబోయేది పండుగ నెల. దేశమంతా పండుగ జరుపుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా పండుగలు జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క సమస్యలు, రైతుల యొక్క ఇబ్బందులు, గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి బలైన రైతుల యొక్క సమస్యలన్నీ పరిష్కరించే దిశగా గ్రామాన ఈ రోజున రైతు సదస్సులు నిర్వహించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా గ్రామంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యలు, అడంగల్స్ మార్పు కావచ్చు, 1Bల మార్పు కావచ్చు, డిజిటల్ సిగ్నేచర్ల మార్పు కావచ్చు, రిజిస్ట్రేషన్ కంటే కూడా తక్కువ పొలాలు నమోదై ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సీజేఎఫ్ ల్యాండ్ అసైన్ చేసిన దాంట్లో మార్పులు జరిగి ఉండొచ్చు, రైతులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించిన ఎటువంటి వివాదాలైనా ఈ రోజున అర్జీలు తీసుకున్న డేట్ నుంచి 45 రోజుల లోపల పరిష్కరించే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, మీ ఇంట ఉన్నటువంటి రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ భూములకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, గత పాలకుల యొక్క నిర్లక్ష్యంలో, గత పాలకుల దౌర్జన్యాల్లో మీ డిజిటల్ సిగ్నేచర్స్ కానీ, లేదంటే మీ అడంగల్స్ కానీ, మీ 1Bలు కానీ మార్చున్నా, లేదంటే మీ భూమిని ఇతరుల పేరు మీద మార్చున్నా, మీ భూమిని మీ పేరు మీద ఎక్కకుండా ఉన్నా అందరూ కూడా ఈ రోజున అర్జీల రూపంలో సచివాలయంలో ఇస్తే రేపు జనవరి 8వ తేదీకి రైతు సదస్సులన్నీ పూర్తవుతాయి. పూర్తయిన రోజు నుంచి 45 రోజుల్లో జరుగుతుంది. మీరిచ్చిన అర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు వెళ్తుంది. ఇది ఒక అధికారితోనో లేదంటే ఒక వ్యక్తితోనో అయ్యేది కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి రైతుల యొక్క సమస్యలన్నీ కూడా పూర్తవుతాయని తప్పకుండా మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రైతు సదస్సులో మీ జీవితాలలో రాబోయేటువంటి సంక్రాంతికి మీ జీవితాలలో వెలుగులు నింపుతూ మీ ఉన్న హృదయాల్లో పడ్డ బాధ, మీరు పడే ఆవేదన అన్నీ తొలగి ఆనందంగా రాబోయే సంవత్సరంలో జీవిస్తారని కూడా ఆశిస్తూ ఉన్న సమస్యలు రెవెన్యూ సమస్యలు. కారణం గత రాక్షస ప్రభుత్వ హయాంలో ఆస్తులకు విలువలు ఉన్న దగ్గరల్లా ఆస్తులు దోచుకునే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, బెదిరించి లాక్కునే కార్యక్రమం. ఏదైనా అడ్డం తిరిగితే లేదంటే గ్రామంలో నాయకుడిగా ఉన్నట్టయితే వాళ్ళ భూముల్ని ఎంఆర్ఓ ఆఫీసులో బ్లాక్ లిస్ట్లో పెట్టే డిజిటల్ సిగ్నేచర్ తీసేసేవాళ్ళు. ఇంకా కొంత ముందు చెబుతూ మీరు బ్యాంకు లోన్లు తెచ్చుకుంటారేమో, లేదంటే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారనుకున్నప్పుడు మీ అడంగల్నే మార్చేశారు. ఈరోజు ఆస్తి కాగితాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తులు ఉంది. మీ ఆస్తిని మీరు స్వాధీనంలో పెట్టుకుని పంటలు పండించుకుంటున్నారు. కానీ రికార్డుల్లోకి వెళితే మీ పేరు కాస్త ఇంకొకరి పేరు పడిపోయింది. మీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంది ఎవరికి తెలియదు. మనకి తెలిసిందల్లా బర్రెలు మేపుకోవడం, పాలు పిండుకోవడం, వాటిని గెడ్డేసుకోవడం, లేదంటే వరి సీజన్ వస్తే వరిలు వేసుకోవడం, నాటేసుకోవడం, పంటలు పండించుకోవడం చూస్తున్నాం. కానీ కోట్ల రూపాయలు విలువ వచ్చింది ఈరోజు మన పొలాలకి. ఈ పొలాల కాగితాలకు పోయి తీరా చూస్తే అక్కడికి వచ్చేళ్ళకి ఏదో ఒక కొర్రి, నీకు ఎకరం ఉంటే 98 సెంట్లు రాసి ఉంటారు, నీకు ఎకరం ఉంటే 50 సెంట్లే రాసి ఉంటారు. తీరా ఎకరం ఉంటే ఈ ఎకరం నీ పేరు పోయి ఇంకొక ఆయన కావ్య కృష్ణాడి పేరు రాసి ఉంటారు.
లేదా వైసీపీ నాయకుల పేర్లు రాసి ఉంటారు. ఇంకేమీ కుదరకపోతే ఆ ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్ తీసేసి ఉంటాడు. తీరా చూసి బ్యాంకు లోన్కి పోదామంటే అయ్యా నీది బ్లాక్ లిస్ట్లో ఉంది, డిజిటల్ సిగ్నేచర్ లేదు, ఇంక తిరగాల. 1 కృష్ణుడు 2 కృష్ణుడు 3 కృష్ణుడు విఆర్ఓ ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ తీరా ఎంఆర్ఓ దగ్గర నేను మార్చేది నేను కాదు జాయింట్ కలెక్టర్ దగ్గర పోవాలి అడగాలనే పరిస్థితి. నిజంగా ఒక దుర్భరమైన పరిస్థితి రైతు. ఈ దేశానికి అన్నం పెట్టే వ్యక్తి రైతు. దేశ ఎండనక వాననక గట్ల మీద తిరిగి పాములు కొడతాయో తేళ్లు కొడతాయో చూడకుండా దేశం అన్నం పెట్టేది కోసం నిరంతరం శ్రమించే రైతు ఈరోజు పుస్తకాలు తనకు ఆస్తులు విలువలకు వచ్చేలాగే ఈరోజు వాళ్ళ చేతుల్లో సరైన ఆస్తి సరైన పత్రాలు లేవు. ధైర్యంగా నా ఆస్తి ఏమి కాదన్న నమ్మకం లేదు. ఈరోజు మీ ఊర్లో సీజే ప్లాంట్స్ ఉన్నాయి. దాదాపు 4189 ఎకరాలు ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటి రుద్రకోట గ్రామం, 1500 ఎకరాలు ఉన్నటువంటి ఫారెస్ట్ మీ ప్రాంతంలో ఉంది. గత పాలకులు ఎప్పుడో 77 నాడు ఫారెస్ట్ యాక్ట్ని రీఆర్గనైజ్ చేసి మీకు అందరికి కూడా సీజే పట్టాలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. ప్రభుత్వ భూములు ఉన్నాయి 1158 ఎకరాలు. నిజంగా మీ ఊర్లో ఉండే పట్టాలండి అంతా 700-800 ఎకరాలు మాత్రం పట్టాలండి ఉంది. మిగతా అంతా ప్రభుత్వ భూములు లేదంటే ఫారెస్ట్గా ఉన్నాయి. ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు